అందరికీ నమస్కారం. సనాతన ధర్మ ప్రచారం ఛానల్కు స్వాగతం. ఇంతకుముందు కార్తీక మాసంలో కార్తీక పురాణం, వాటి విశిష్టత, కార్తీక స్నానాల గురించి మనం ఈ పురాణం చెప్పుకున్నాం ఈ వీడియోలో. దానిని చక్కగా మీరు ఆదరించినందుకు ఆ ధన్యవాదాలు తెలుపుతూ, మహా విశేషమైనటువంటి మాఘ పురాణాన్ని మరి ఈ మాఘమాసంలో మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇటువంటి విశేషమైనటువంటి ఈ యొక్క పురాణ ప్రవచనాన్ని మీరు విని ఆ యొక్క పరమశివుని అనుగ్రహం పొందాలని మేము కోరుకుంటూ ఈ యొక్క పురాణాన్ని మేము చెబుతున్నాము. మరియు ఈ మాఘ పురాణంలో పాడ్యమి రోజు నుంచి ప్రారంభం అవుతూ ఉంటుంది కాబట్టి మరి దీని యొక్క విశిష్టత ఏంది, మాఘమాసంలో మనం స్నానాలు చేస్తూ ఉంటాం, మరి స్నానం యొక్క విశిష్టత ఏంది, దాని గురించి 2 మాటలు మనం చెప్పుకొని మరి పురాణంలో 1వ అధ్యాయం గురించి మనం వెళదాం. ముందుగా భగవంతుని ప్రార్థనతోటి గణపతిని మనం ప్రార్థిస్తూ ఈ యొక్క పురాణాన్ని మనం చెప్పుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేత్. నామాతృపితరులకు నమస్సులర్చించి మాఘ పురాణమున్నే చెప్పబూనితిన్. నా వాక్కున నిలిచి నన్ను దీవించి మమ్ము కరుణించవే ఓ కాళికాదేవిని. మా యొక్క వాక్కులందు ఆమెను నిలుపుకొని మేము చెప్పేటువంటి యొక్క పురాణ ప్రవచనం మీకు ఇష్టమైనదిగా వారు చేయాలని భావిస్తూ ఆ యొక్క పరమేశ్వరుని ధ్యానిస్తూ ఈ మాఘ పురాణాన్ని మనం చెప్పుకుందాం. విశేషంగా ఈ మాఘ పురాణం ఏంటంటే, పరమశివుడు, పార్వతీదేవి, మరి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు 3 దేవతలు కూడా ఈ మాఘమాసంలో శుభకరమైనటువంటి యొక్క నదులలో అక్కడ తిరుగుతూ సంచారం చేస్తూ ఉంటారు. అంటే ఆ నీళ్ల మీది నుంచి, ఆ స్థలాల మీది నుంచి వారు నీడ కానీ వారు వెళ్ళినా కానీ అత్యంత ఫలితంగా ఆ యొక్క స్థలాలు భావించబడతాయి. వారి స్నానాలు చేయాలనేనే కాదు, వారు ఆ యొక్క ప్రదేశం నుంచి వెళ్ళినా కానీ ఆ ప్రదేశంలో ఉన్న నీరు ఎక్కడెక్కడైతే ప్రవహిస్తుందో ఆయా స్థలాలలో పరమశివుని యొక్క అనుగ్రహం అనేది కలిగి ఉంటుంది. మరి కాబట్టి మాఘమాసంలో విశిష్టంగా ఏంటంటే స్నానాలు అనేది చేస్తూ ఉండాలి. కార్తీక మాసంలో దీపారాధనలు శ్రేష్టం, మాఘమాసంలో స్నానాలు శ్రేష్టం. మరి కాబట్టి మాఘమాసంలో ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తాన్నే లేచి స్నానము చేసి చక్కగా శివుణ్ణి ధ్యానం చేసుకుంటూ ఈ నెల రోజులు కూడా చక్కగా పార్వతీ పరమేశ్వరులను మరియు విష్ణు బ్రహ్మదేవులను కూడా కొలుస్తూ ఉన్నందువల్ల సంచితమైనటువంటి యొక్క పాపకర్మములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి చక్కని ఫలితం అనేది మనకు లభిస్తుంది. మరి కాబట్టి మరి ఈ మాఘమాసంలో రేపటి నుండి ప్రతి ఒక్క రోజుకు ఒక్కొక్క అధ్యాయం చొప్పున మనం చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాం. మరి యొక్క అధ్యాయాన్ని చక్కగా మీరు అధ్యయనం చేసుకుంటూ వినుకుంటూ ఇంకెవరైనా మీ వాళ్ళను కూడా పక్కన కలుపుకొని ఈ పురాణాన్ని చక్కగా విన్నట్టయితే అందరికీ ఆ పరమేశ్వర అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రం అకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వ్యాస పరాశరులకు మరి మునులకు, నారదాది మునులకు, ఈ విధంగా గురుతుల్యులకు అందరికీ నమస్కారాలు చేసుకుంటూ ఈ యొక్క వైభవోపేతమైనటువంటి యొక్క శివుని యొక్క ఈ యొక్క చరిత్రను, ఈ మాఘ పురాణాన్ని మనం చక్కగా విందాం. మరి ఎందుకు ఆలస్యం, ఆ పురాణంలోకి మనం వెళ్దాం. ప్రపంచ దేశములన్నింటిలోనూ భారతదేశం కర్మభూమి, ధర్మ ధ్యాన పరాయణమై సర్వోత్తమమైనటువంటి విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. అట్టి భారతదేశంలో హిమాలయాది పర్వతములు, గంగా నదులు, నైమిషం మొదలైనటువంటి అరణ్యములు మరింత పవిత్రమైనవిగా చేసిన పూజ మొదలైన వానికి అనేక రెట్లు ఫలితాలన్నిచ్చేవిగా ప్రసిద్ధి చెంది ఉన్నాయి. వైశాఖం, ఆషాఢం, కార్తీకం, మాఘం మొదలైన పవిత్రములైనటువంటి పుణ్యదాయకములైనటువంటి కాలములో చేసేటువంటి యొక్క స్నానం, జపం, తపం మొదలైన వాని వలన వచ్చేటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది అగణితమైనటువంటి యొక్క ఫలితం అనేది మనకు కలిగిస్తుంది.
ఎంతో రెట్లు ఎక్కువ పుణ్యఫలాన్ని కలిగిస్తుంది. మరి కావున పూర్వం మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి, స్వామి, స్నానానికి, ధ్యానాధికమైన తపస్సుకి, ప్రశాంతము, పావనము, సిద్ధిప్రదము అయిన ప్రదేశాన్ని మాకి భూమండలంలో నిర్దేశింపుడని ప్రార్థించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో, మహర్షులారా, నేను నా యొక్క చక్రాన్ని విసురుతాను. అది ఎక్కడైతే పడుతుందో ఆ యొక్క ప్రదేశం తృణకాష్ఠజల సమృద్ధమైన తపోయోగ్యమైన ప్రదేశంగా గుర్తించండి అని చెప్పి తన చక్రాన్ని విసిరాడట. ఆ మహావిష్ణువు యొక్క చక్రనేమి ఎక్కడ పడినా ఆ యొక్క ప్రదేశాన్ని నైమిషారణ్యమని వ్యవహరిస్తూ ఉంటారు. ఇప్పుడు కాశీలో ఉన్నటువంటి నైమిషారణ్యము అదే. నివాసం ఏర్పరచుకున్నారు మహర్షులు అక్కడ. వారక్కడ నివసిస్తూ యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటే భూమండలంలో వివిధ ప్రాంతంలోని ఆయా ఆశ్రమాలలోని మహర్షులు చూడడానికి వస్తూ ఉండేవారు. అలాగే రోమ మహర్షునుడైనటువంటి ఆయన కుమారుడు సూత మహర్షియో అందరిలా ఆ యాగాన్ని చూడడానికి విచ్చేశారు. యాగం చేసే మునులు వాళ్ళని ప్రార్థించి చిర విరామ కాలంలో పుణ్యకరములైనటువంటి యొక్క కథలని, విశేషాలని చెప్పించుకునేవారు. అంటే నైమిషారణ్యంలోని ఆశ్రమంలో జప హోమాదులు లేనప్పుడు పుణ్య కథా ప్రవచనాలు అందరికీ ఆనందాన్ని, మనస్థైర్యాన్ని, భగవద్భక్తిని పెంపొందింపజేస్తాయి. మరి కాబట్టి అటువంటి యొక్క ప్రదేశములో పురాణాలు అనేటివి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇలా ఒకప్పుడు శౌనకాది మహర్షులు చిరకాలం జరిగేటువంటి యాగమునొక దానిని ప్రారంభించారు. ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. అటువంటి యొక్క యాగాన్ని చూడాలని చాలామంది మునులు దేశం నలుమూలల నుండి ఆసక్తితో వస్తుంటారు. అలా వచ్చిన వారిలో సూత మహర్షి ఒకడు ఉన్నారు. శౌనకాది మహామునులు ఆయనకు ఎదురే వెళ్ళి సగౌరవంగా తీసుకొని వచ్చారు. తగిన ఆసనంపై కూర్చుండబెట్టి అతిథి సత్కారాలు చేశారు. ఆయనతో ఇలా అన్నారు, ఓ సూత మహర్షి, మీ తండ్రి గారు రోమ మహర్షుల వారు పురాణ ప్రవచనములో ధర్మ విషయాలను వివరించడంలో సాటి లేనివారు. శరీరం పులకించి ఆనంద పారవశ్యంచే రోమములు కూడా పులకలించేటట్టు చేసేటువంటి సమర్థులు అతను. కాబట్టి రోమములకును హర్షము కలిగించేటువంటి వాడు. అంటే వెంట్రుకలు కూడా నిక్కబొడిచి ఉంటాయి ఆయన ప్రవచనం చెబుతూ ఉంటే. కనుక రోమ మహర్షిని సార్థక నామధేయుడైనాడు అతను. వారి కుమారులైన మీరు కూడా ఆయన అంతటి వారి ఆయనకు తగిన పుత్రులని అనిపించుకున్నారు. మా అదృష్టవశాన మీరీ యాగ సందర్శనకు వచ్చినారు. విరామ సమయంలో మాకు పుణ్యకరములైనటువంటి విషయాలను వినడం మరింత ఫలప్రదం అవుతుంది కదా. దయ ఉంచి మాకు పుణ్యకథలను మంచిగా వినిపించండి అని ఆ యొక్క మహర్షులు ప్రార్థించారు ఆ స్వామివారిని. మరి కావున వారి ప్రార్థనను విని మరి ఇటువంటి పుణ్యకార్యాలు వినాలనుకునే వారికే చెప్పాలి. మరి కాబట్టి ఆ సూత మహర్షి ఆనందపడి వారి ఆతిథ్యాలను స్వీకరించి సుఖాసనంపై కూర్చొని వారి మాటలను విన్నాడు. వారందరికీ నమస్కరించి చిరునవ్వుతూ, మీకు నా మీద ఉన్న అభిమానానికి కృతజ్ఞుని, పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాన్ని చెప్పడం కూడా ఒక అదృష్టమే అవుతుంది. అది నా భాగ్యంగా భావిస్తాను. ఇది కూడా యజ్ఞంలా పవిత్రమైన కార్యమే కాబట్టి ఈ రూపంగా నన్ను ఈ పుణ్యకార్యంలో ఇలా అన్వయించేటట్లు, అంటే పాల్గొనేటట్లు చేసేటువంటి ఒక అదృష్టాన్ని కల్పించినందుకు నేను కృతజ్ఞునయ్యా అని చెప్పని మహర్షులతోటి చెప్పాడు. మా తండ్రి గారి వలన విన్నదాన్ని అది అనుసరించి వ్యాస మహర్షుల వారి దయా విశేషము చేత నాకు తెలిసిన విషయాన్ని మీ అనుగ్రహం చేత స్ఫురింపజేసుకొని యథాశక్తి వినిపించి మీ ఆనంద ఆశీస్సులని, భగవత్ కృపను పొందగల ప్రయత్నం నేను చేస్తాను. మీ ఆజ్ఞ ఏమిటి అని సవినయంగా అడిగాడు. అప్పుడు ఆ యొక్క మునులు సూత మహర్షి లోగడ వైశాఖ మాసం, ఓ సూత మహర్షి, లోగడ వైశాఖ మాసం, కార్తీక మాసం వైశిష్ట్యాన్ని, ఆయా మాసాలలో చేయవలసిన వ్రతం యొక్క అనుష్ఠాలన్నీ వివరించి మాకు ఆనందం కలిగించారు. మరి కావున ప్రస్తుతం మాఘమాస మహిమను మాకు వివరింపుడని కోరగా అప్పుడు ఆ సూత మహర్షి క్షణకాలం కళ్ళు మూసుకొని ధ్యాననిష్టలో ఉండి తండ్రి గారిని గురువులను తలచుకొని నమస్కరించి కనులు తెరచి మునులకు మరలా నమస్కరించి ఇలా ప్రారంభించాడు.
మహర్షి సత్తములారా, మీరు అడిగినటువంటి ప్రశ్న మహాసారవంతమైనది. విశేషించి సామాన్య ప్రజానీకానికి మరింతగా ఉపయోగించేది. చదువుకున్నవారు కొంతమంది అయినా యజ్ఞయాగాలు జపతపాలు చేసి పాపం కూడగొట్టుకొని పుణ్యం సంపాదించుకుంటారు. పై విధంగా చేసేటువంటి సావకాశం లేనివారు ధరించడానికి మరి ఏ మార్గం ఉంది? కాబట్టి ఈ పురాణాలు ఈ యొక్క విషయాలు బాగా ఉపకరిస్తాయి. పూర్వం ఒకప్పుడు జగన్మాత అయినటువంటి పార్వతీదేవి పరమేశ్వరుని ఇదే విషయాన్ని అడిగింది. కృష్ణమద మహర్షి మొదలైనటువంటి వారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన విషయాలతో పాటు చెప్పేందును మీరు వినండి అని చెప్పని సావధానంగా చెప్పుకొస్తూ ఉన్నాడు. పార్వతీదేవి పరమేశ్వరునితో విశ్వాత్మక, సర్వలోకేశ్వర, సర్వభూత దయానిధి, ప్రాణేశ్వర, మీ మాటలు అమృతము కంటే మధురానుభూతి మధురములై నా చెవులకు మరింత ఇంపుగానున్నవి. మాఘమాస విషయమును మహిమను వివరింపగోరుచున్నానని ప్రశ్నించెను. అప్పుడు పరమేశ్వరుడు, ఓ కళ్యాణి, జగన్మంగళ, నీవు అడిగినటువంటి విషయం మిక్కిలి నిగూఢమైనది, గంభీరమైనది కూడా. నాకిష్టురాలవైన నువ్వు చెప్పరానిదేముంది దాంట్లో? తప్పక నేను చెబుతాను వినుమని సూర్యుడు మకర రాశిలో నుండగా మాఘమాసమున ప్రాతకాల స్నానము చేసినటువంటి వారు పాప విముక్తులై ముక్తి నందుదురు. గోవు పాదం మాత్రం మునిగే జల ప్రవాహంలోనైనా చేసినటువంటి స్నానం అధిక పుణ్యప్రదంగా మారుతుంది. మొదటి స్నానం వాని సర్వ పాపాలను పోగొడుతుంది. రెండవ స్నానం వానికి వైకుంఠలోక ప్రాప్తిని కలిగిస్తుంది. మూడవ స్నానం అతనికి శ్రీ మహావిష్ణువే రుణముక్తుని చేస్తాడు. ఇట్టి పుణ్యాత్మునికి నేనేమి ఇవ్వాలని శ్రీ మహావిష్ణువే ఆలోచనలో పడిపోతాడు. ప్రయాగలో మాఘమాసములో గంగా స్నానం చేసిన వారికి పునర్జన్మ అనేది ఉండదని శాస్త్రం చెప్పబడింది. మాఘమాసంలో ఉదయాన్నే నదీ ప్రవాహంలో కానీ, సరస్సులో కానీ, లేకుంటే గంగా స్నానములో కానీ, బావి దగ్గరన కానీ, లేకుంటే ఒక బకెట్ నీళ్లు ఎక్కడైనా తెచ్చుకోగాని ప్రాతకాలములో చేసినటువంటి వారికి, స్నానం చేసినటువంటి వారికి ముక్తి అనేది లభిస్తుంది. ఊరికి వెలుపలనున్న సరస్సు, నూయి, కాలువ మొదలైన వానిలో చేసినటువంటి స్నానం పాపనాశనకం, మోక్షదాయకం సుమ. తెలిసి గాని తెలియక గాని బలవంతంగా గాని మాఘమాసమున ఒక్కమారు స్నానమైనను సూర్యోదయానికి ముందుగానే చేసినచో వాని పాపములు పోగొట్టుననుటలో ఎటువంటి యొక్క సంశయము లేదు. భక్తి భావంతో నెలంతయు కూడా చేసినచో విష్ణులోకము చెందుతారు. స్నానము చేసి పురాణము విన్నచో ఇక చెప్పేదేమున్నది? పరమశివుడు అనుగ్రహం మనకు లభిస్తుంది, విష్ణుమూర్తి అనుగ్రహం మనకు లభిస్తుంది. మరి కావున మాఘస్నానమును మాని విష్ణువును అర్పింపగా, దానము చెయ్యక, పురాణముని వినక మాఘమాసమంతయు గడిపిన వారికి మనోవాక్కాయ సంబంధములైనటువంటి పాపం ఎట్లు పోవును? అతడు భయంకరమైనటువంటి కుంభీపాక నరకమున బాధలు పడుతూ ఉంటుంటాడు. మదగర్వముచే మాఘస్నానము మానినవాడు అధముడవుతూ ఉంటాడు. నీచ జన్మములను కూడా పొందుతూ ఉంటాడు. చలికి భయపడి స్నానము చెయ్యని వాడికి వానిని ముఖం కూడా చూడరాదని అంటారు. అట్టి వానిని చూసిన పాపము పోవలనన్నచో సూర్యుని చూసి నమస్కరించి స్నానము చేసి మరల సూర్యునికి ధ్యానం చేసి నమస్కరించుకోవాలి. ప్రాతకాల మహాస్నానం చెయ్యని వారు పెక్కుమార్లు నీచ జన్మములను పొందుదరా సుమా అని దరిద్రులైనను బాలురైనను ప్రాతకాల స్నానము చేసిన శ్రీ మహావిష్ణువు అనుగ్రహం చేత మహా ఐశ్వర్యవంతులవుతారు. శరీరము అనారోగ్య బాధ నుండి తొలగిపోయి ఆరోగ్యం కలుగుతుండి దృఢచిత్తము గలవారవుతారు. ఇలా చిన్నపిల్లలు, అశక్తులైనటువంటి వృద్ధులు హరినామస్మరణ చేయుచు ముమ్మారు జలబిందువులను శరీరపై చల్లుకొంచు హరినారాయణ హరి హరి అని చెప్పని ఆ యొక్క నీళ్లను చిలుకురుంచుకున్నా కానీ పుణ్యమే కలుగుతుంది. అట్టి మాఘ స్నానం చేసినటువంటి పాపములను వీడి పుణ్యాత్ముడవుతున్నాడు. ఎట్టి పాపకర్మములు ఆచరించిన వాడైనను ఈ యొక్క స్నానం వలన ప్రాతకాలమున మాయందు స్నానమాడినచో, జలమందు స్నానమాడినచో వాని పాపములు మేము నశింపజేయుదుమని జలములు ఘోషిస్తూ ఉన్నాయి. మాఘస్నానము చేసిన వాడికి సంసార భయం అనేది ఉండదు. ఆడంబరము కొరకు గాని, భయము చేగాని, బలవంతము చేగాని మాఘస్నానము చేసిన వాడు పాప విముక్తుడై పుణ్యాత్ముడవుతున్నాడు. అశక్తుడు
తాను మాఘస్నానము చేయకపోయినచో స్నానము చేసిన వానికి దక్షిణ ఇచ్చి వారికి నమస్కారం చేసుకొని వారితోటి ఒక గ్లాసు నీళ్లు తీసుకొని ఆ నీళ్లతోటి స్నానము చేసినా కానీ మాఘస్నాన ఫలితం అనేది దక్కుతుంది. మరి కావున ఈ మాసమున నిరుపేదలకు వస్త్రదానము కానీ కంబళ దానము కానీ చేసినటువంటి స్నాన ఫలమునంది పుణ్యవంతులవుతున్నారు. బలవంతముగా స్నానము చేసిన వారికి చేయించిన వారికిని పుణ్యఫలం అనేది కలుగుతుంది. ఈ స్నానమును అన్ని వర్ణముల వారును చెయ్యవలెను. మాఘస్నానము చేయువారిని నిందించినను పరిహసించునను నివారించినను మహాపాపములు కలుగుననుటలో ఎటువంటి సందేహము లేదు. ఓ పార్వతి, మాఘస్నానము సద్యోముక్తి ప్రదము, దానికి సాటి లేదు. శక్తి లేని వారు కాళ్ళు చేతులను కడుక్కొని ఆచమనము చేసి శ్రీకృష్ణ అని చెప్పని పరమశివాజి అని చెప్పని నామాలను చెప్పుకొని 3 సార్లు నీళ్లు తీసుకొని నీళ్లు చిలకరించుకున్నా కానీ మాఘస్నానము చేసిన పుణ్యం అనేది దక్కుతుంది. పురాణమును విన్నను వారికి చెప్పినటువంటి వారికి నమస్కారం చేసినను స్నాన ఫలితం అనేది కలుగుతుంది. అన్ని మాసములలో మాఘస్నానము ఉత్తమం. శ్రీహరి దేవతలందరిలో ఉత్తముడు. అన్ని మాసములలో మాఘమాసము ఉత్తమం. వృక్షములలో అశ్వత్థ వృక్షము ఉత్తమం. తేజోస్వంతులందరిలో సూర్యుడు ఉత్తముడు. శాస్త్రములన్నింటిలో వేదములు ఉత్తములైనవి. కావున మాఘస్నానము చేయువారిని నిందించిన గాని నివారించిన గాని చెయ్యటానికి వద్దని చెప్పిన గాని మహాపాపాలు అనేటివి మనకు కలుగుతాయి. 4 వర్ణముల వారిలో బ్రాహ్మణోత్తముడు, పర్వతములలో మేరు పర్వతం ఉత్తమం. కావున మాఘమాస స్నానం అనంత పుణ్యప్రదము సుమ అని స్నానము చేసి బ్రాహ్మణుడికి దక్షిణ తాంబూలాలు ఇచ్చి వారికి నమస్కారం చేసుకొని ఆశీర్వాదం తీసుకున్న వారు మాఘస్నానములు చేసేటువంటి స్నాన ఫలితం అనేది ఎంతో కలిగి ఉంటారు. మరి కావున అటువంటి యొక్క మాఘస్నానము చేసి వచ్చినటువంటి వారిని నమస్కారం చేసుకున్నా కానీ మరియు మాఘస్నానము చేసి వచ్చి సద్బ్రాహ్మణుడైనటువంటి బ్రాహ్మణుడికి నమస్కారం చేసుకున్న దేవతలందరి చేత ఆశీర్వదింపబడుతూ ఉంటాడు సుమా అని ఈ యొక్క స్వామి మనకు చెప్పుకొస్తూ ఉన్నాడు. మరి దిలీపుడు అన్నటువంటి మహారాజు ఎక్కువ యాగములను చేసినటువంటి పుణ్యాత్ముడు, ఉత్తముడైన ప్రజాపాలకుడు. ఇతడు ఒకనాడు వేటకు పోయి అనేక మృగములను వేటాడి అలసిపోయి ఉన్నాడు. మనోహరమైనటువంటి సరస్సు ఒకదాన్ని చూచి అతడ కొంతకాలం విశ్రమించి అతని నగరమునకు ప్రయాణమయ్యను. అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడు ఒకనాడ మహారాజునకు కనిపించను. ఆశీలును పొంది ఆ బ్రాహ్మణుడు, మహారాజా, పరమ పవిత్రమైనటువంటి మాఘమాసమున నీ సరస్సున స్నానము చేయకుండుటకు కారణమేమి? స్నానము చేయకుండా వెళ్తున్నారేమి అని అడగగా, మాఘమాసమున చేయు నదీ స్నానము గాని నరస్నానము గాని సరస్సునందు చేసిన స్నానము గాని క్షీరస్నానము గాని మిక్కిలి పుణ్యఫలమునిచ్చునని ఎరుగవా అని ప్రశ్నించను. రాజు మాఘమాస మహిమను చెప్పుడని కోరగా అతడు, రాజా, నీవిప్పుడు సరస్సున తప్పక స్నానము చేసి మీ ఇంటికి వెళ్ళుము. మాఘమాస స్నాన మహిమను నీ గురువగు వశిష్ఠ మహర్షి వలన తెలుసుకోమని చెప్పి తన దారిన తాను పోయెను. దిలీప మహారాజు మాఘస్నానం మహిమను తెలుసుకొనవలెనని తమ కులగురు అయినటువంటి వశిష్ఠ మహర్షి ఆశ్రమమునకు వెళ్ళాను. గురువును దర్శించి నమస్కరించి మాఘస్నాన మహిమను తెలుపగోరెను. వశిష్ఠ మహర్షి దిలీపుని ఆశీర్వదించి ఇట్లా నేను, నాయన దిలీప మహారాజా, నీ కోరిక చాలా విశిష్టమైనది. మాఘమాసము చాలా విశిష్టమైనది. మాఘమాసము శివకేశవ ప్రీతికరమైనది. ఈ నెలలో చేసినటువంటి యొక్క పుణ్యకార్యములు ఇతర దినములలో చేసినటువంటి పుణ్యకార్యముల కంటే ఎక్కువ పుణ్యఫలప్రదము కలిగిస్తూ ఉంటాయి. మాఘమాసమున ప్రాతకాలమున చేసినటువంటి స్నానమే సర్వ పాపములను పోగొట్టి అక్షయములైనటువంటి యొక్క పుణ్యఫలాలను మనకు అందిస్తుంది. స్నానమే ఇంత అధికమైనటువంటి పుణ్యము ఇచ్చుతుంటే పూజ మరింత ఫలమిస్తుంది. శ్రవణాదుల వలన ఎంతటి ఫలం ఉంటుందో ఊహించుకొనుము. మాఘస్నానము వలన సర్వ దుఃఖములను పోగొట్టుకొని శుభలాభములను పొందిన కొందరి వృత్తాంతములను నీకు వివరింతును, దానిని చక్కగా వినుము అని చెప్పని ఈ యొక్క మాఘస్నానం యొక్క విశిష్టతను
దిలీప మహారాజుకు చెబుతున్నాడు ఆ యొక్క మహర్షి. ఆ యొక్క విషయం ఏంటో ఇందా. పూర్వమొకప్పుడు భయంకరమైనటువంటి క్షామం ఏర్పడింది. క్షామం అంటే వానలు లేకపోవుట, పంటలు పండకపోవుట మొదలైన లక్షణం గల కరువు కాటకాలు అన్నమాట. ఆ యొక్క సమయంలో వింధ్య హిమాలయ పర్వతముల మధ్యనున్న భూమిలో కలిగింది ఈ యొక్క క్షామం. దీని వలన సామాన్య జనులు, ప్రభువులు, మునులు, మహర్షులు, పశువులు, పక్షులు, సర్వప్రాణుల మిక్కిలి బాధపడినవి. అట్టి వారిలో భృగు మహర్షి కూడా ఒకడు. అతడును ఆ ప్రాంతమును విడుచుటకు ఇష్టము లేకున్నను కైలాస పర్వత ప్రాంతము కడకు చేరి తనకు నచ్చినటువంటి ప్రదేశమునందు ఆశ్రమమును నిర్మించుకొని తపమాచరించుకొనుచుండెను. పవిత్రమైనటువంటి మనోహరము అయిన ఆ దివ్య ప్రదేశమునకు గంధర్వులు, యక్షులు, కిన్నరులు మున్నగు దేవజాతుల వారందరూ కూడా వచ్చుచూ ఉండిరి. అచ్చట విహరించి ఉత్సాహమును పొందుతున్నారు. అదంతా కూడా దేవతా మహిమలతోడి కూడుకొనిపోయింది. ఒకనాడు గంధర్వుడొకడు భార్యా సమేతుడై ఆ ప్రదేశమునకు వచ్చాను. అతడు భృగు మహర్షికి నమస్కరించాను. అతని శరీరము మిక్కిలి సుందరమైన, గంభీరమై, మనోహరమై, విచిత్రమై ఉండెను. వాని మొగము మాత్రము పులి మొగమై ఉండుటను, ఇందువలన అతడు ఎంత చక్కగా ఉన్నను, పులి మొగము వలన విచిత్రముగా భయంకరమై ఉండును. అతడు భృగు మహర్షికి నమస్కరించిన తర్వాత, ఓ మునీశ్వర, నాకు భోగభాగ్యములన్నీ కూడా ఉన్నాయి. ఈ నా భార్యను చూసితిరి గదా, ఈమె సౌందర్యము, గుణసంపద నిరుపమానములు. నేను గంధర్వుడను. మానవుల కంటే దివ్యశక్తులు కొన్ని నాకు కలిగి ఉన్నాయి. కానీ భయంకరమైనటువంటి ఈ వికారమైన ఈ పులిముఖము నాకు బాధాకరముగా ఉన్నది. దీనిని పోగొట్టుకొనుట ఎట్లో నాకు తెలియరాకున్నది. ఈ వికారం వలన నాకు గల సుఖములు, భోగములు నన్ను సంతోషపరుచుటలేదు. మనశ్శాంతి నాకు లేకుండా ఉంది. దయయుంచి నాకు ఈ వికార రూపము పోవు యొక్క ఉపాయం నాకు చెప్పుడని ఆ యొక్క గంధర్వుడు ఈ మహర్షిని ప్రార్థించగా, భృగు మహర్షికి గంధర్వుని పరిస్థితికి జాలి కలిగినది. వానికి సహాయపడవలేనని అనుకున్నాడు ఆ యొక్క మహర్షి. నాయన, పురాకృత అంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అని పూర్వజన్మంలో చేసుకున్నటువంటి యొక్క పాపకర్మం ఎవ్వనిని విడవరు. గత జన్మలో చేసిన పాపం వలన నీకు ఈ స్థితి కలిగినది. పాపము, దురదృష్టము, పేదరికము ఇవి మూడును జీవిని బాధిస్తూ ఉంటాయి. ఇట్టి వాణిని పోగొట్టుకొని శుభలాభము పొందవలెనన్న పుణ్యనదుల యందు స్నానము, పవిత్ర క్షేత్రములందు దేవపూజ చేసుకొనవలేను. ఇట్టి దానిని పవిత్రమైన కాలమును చేసినచో సద్య ఫలము కలుగును. కాలమంతయు మంచిదే అయినను మాఘమాసము దానిలో చాలా విశిష్టమై ఉన్నది. ఈ నెలలో చేసిన స్నానము, పూజ, జపము, తపము జీవిక గల పాపమును పోగొట్టి శుభమును వెంటనే కలిగించును. అన్ని పుణ్యనదులలో స్నానాధికము చేసినచో వచ్చు ఫలితము మాఘమాసములో నదిలో గాని, సముద్రములో గాని, కాలువలో గాని, లేక చిన్న గుంటలో గాని మంచి నీళ్లు ఉన్న చోట స్వల్ప జల ప్రవాహమైనను అందు స్నానము చేసినచో మంచి ఫలం అనేది వస్తుంది. అనగా మాఘ స్నానము ఏ ప్రవాహమును చేసినను సర్వతీర్థముల యందు చేసిన పుణ్యఫలము ఇచ్చునంత శక్తి కలిగి ఉంది. ఏ జాతి వారికైనను ఎవరికైనాను అనంత పుణ్యఫలమును ఇస్తుంది. దీని అదృష్టవశమున ఇది మాఘమాస ప్రారంభము కావున నీ భార్యతో పాటు ప్రతిదినము ప్రాతకాలమున బ్రహ్మ ముహూర్తములోనే, అంటే 3 నుండి 4 గంటల ప్రాంతములోనే ఈ యొక్క స్నానం అనేది చేస్తూ ఉండాలి. ఇటువంటి స్నానం చేసినందువలన మంచి ఫలితం దక్కుతుంది. అచ్చట ఉన్నటువంటి నదిలో నువ్వు స్నానము చెయ్యమని భృగు మహర్షి ఆ గంధర్వునకు చెప్పాను. ఆ గంధర్వుడు ముని చెప్పినట్లుగా అచ్చటి నదిలో మాఘస్నానమును, తీరమున ఇష్టదేవతా పూజను విడవక మాఘమాసమంతయు కూడా చేశాను. ఆ పుణ్యవశమున వాని పులి మగము పోయి వానికి సుందరమైనటువంటి ముఖము వచ్చాను. గంధర్వుడును ఆశ్చర్యపడి మాఘమాస మహిమను కీర్తించుచుండెను. కృతజ్ఞుడై మునికి భార్యతో పాటు నమస్కరించెను. అతని ఆశీర్వాదమునంది తన భార్యతో పాటు తన లోకమునకు ఏగెను.
దిలీప మహారాజా, చూసిదివి కదా, ఇంతటి మహాశక్తివంతమైన పుణ్యఫలప్రదమైన మాఘస్నాన మహిమను గమనించితివా? మరి ఒక కథను చెప్పుదును వినుమని వశిష్ఠ మహర్షి మరల ఈ యొక్క దిలీప మహారాజుకు ఇంకొక కథను చెప్పుతున్నాడు. పూర్వము శౌనకాది మహామునుడు యజ్ఞము చేయ తలపెట్టుట. యజ్ఞము చేయడానికి శౌనకాది మహాములు పూనుకున్నారు. సకల పురాణములకు ఆలవానమైన నైమిషారణ్యమందు ఒకప్పుడు శౌనకాది మహర్షులు లోక కళ్యాణార్థమై ఒక మహాయజ్ఞమును తలపెట్టిరి. ఆ మహాయజ్ఞము పరిసమాప్తమగుటకు ఒక పుష్కర కాలం అనగా 12 సంవత్సరములు పట్టును. ఎన్ని అడ్డంకులు వచ్చినను ఆ యొక్క యజ్ఞమును పూర్తి చేయవలననే దీక్షతో శౌనకాది మహామునులు తలపెట్టి యజ్ఞస్థలముగా నైమిషారణ్యములో ప్రవహించు గోమతీ నదీ తీరమును ఎన్నుకొని ఒక శుభముహూర్తమున యజ్ఞమును ప్రారంభించి అంత పెద్ద యజ్ఞము చూసి తరింపవలెననడి కోరికలతో భరతఖండమంతా కూడా నలుమూలల నుండి తపోధనులెందరో కూడా వచ్చి యజ్ఞస్థల సమీపమునందు నివాసము ఏర్పరచుకొనిరి. తపోధనులెందరో యజ్ఞస్థలమునకు విచ్చేసి ఉన్నారు. అతడికి ఏదించినటువంటి మునీశ్వరులలో బ్రహ్మ తేజస్సు గల శతవృద్ధులు, వేదముల ఆమోగ్రాగ్రముగా అవగాహన చేసుకున్నటువంటి వేదమూర్తులు, సకల శాస్త్రములు అధ్యయనము నర్చినటువంటి మునికుమారులు వచ్చి పాల్గొన్నారు. ఆ విధముగా మునీశ్వరులందరూ కూడా తమ తమ శిష్య బృందములతోనూ పరివారములతోనూ తండోపతండములుగా యజ్ఞస్థలానికి చేరుకున్నారు. వేల కొలది ఋషి పుంగవులతో ఆ యజ్ఞస్థలము కిక్కిరిసి ఉండెను. ఆ యాగము సకల లోకములకు శుభకరమైనది, పుణ్యప్రదమైనది అయి ఉండెను. 12 సంవత్సరములు ఏకధాటిగా జరుగు మహాయాగమగుట వలన పురాణ పురుషుడగు సూత మహాముని కూడా తన శిష్య బృందముతో వేయించేసి యాగాది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విధంగా దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి యొక్క ఋషులు సూతులను దర్శన భాగ్యం కలిగినందున అమితానందం పొంది ఉన్నారు. సూతుల వారి ఆశీర్వాదములతో నిర్విఘ్నముగా యాగం జరుగునని అందరూ కూడా సంతోషపడి ఆనందంతో ఉన్నారు ఆ యొక్క మునులందరూ కూడా. మరి ఎందుకంటే ఒక మహాముని తమ యాగములో కూర్చొని ఆశీసునై ఉండంగా తమకెట్టి బాధ ఉండదనేటువంటి తపనతో వారు ఉన్నారు. సూత మహాముని సకల శాస్త్రములు ఆమూలముగా తెలిసి ఉన్నటువంటి మహానుభావుడు కాబట్టి వేదం, పురాణ, ఇతిహాసాది సమస్త విషయములందు వారికి తెలియనిది లేదు. అవి అన్నీ కూడా వారికి కొట్టిన పిండి లాంటిది. వారి ముఖ వర్చస్సు నుండి ప్రకాశించు బ్రహ్మ తేజస్సు ఎల్లవేళలా నవ్వులొలికించు ముఖార విందము మేలిమి బంగారం వలె ప్రకాశించుచున్న యొక్క శరీరం వర్ణింప నలవి కానిది. అటువంటి పుణ్యపురుషుడగు సూత మహాముని ఆగమమునకు స్వాగతం పలికి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి యజ్ఞం జరుగు ఆ 12 సంవత్సరములలో ఎన్నో పురాణ గాథలు విని తరించవలనని కోరికతో మునిపుంగవులందరూ కూడా వేచి ఉన్నారు. సూతుల వారు శౌనకాది మహామునుల యొక్క కోరికలను గ్రహించారు. ఇటువంటి యొక్క పుణ్యకార్యములందు పురాణ పఠనం కావించి అశేష మునిసత్తములను తృప్తిపరుచుట తన విద్యుక్త ధర్మమని ఎంచి వారి కోరికను మన్నించారు. ఎట్టకేలకు ఆ యొక్క కోరికను మన్నించినందున ఈ యొక్క ఋషులందరూ కూడా మునులందరూ కూడా సంతోషము చెందుతూ ఆ యొక్క సూత మహాముని మంచిగా పాద నమస్కారం చేసి అభినందనలు తెలియజేశారు. ఒక శుభముహూర్తమున ఆశ్రమవాసులందరూ కూడా సూతుల వారికి అర్ఘ్యపాద్యములు సంగి ఉచితాసనముపై కూర్చుండజేసి, ఓ ముని శ్రేష్ఠ, మునికుల తిలక, ఇంతకు ముందు ఎన్నో పురాణ గాథలు తమరు తెలియజేయగా విని ఆనందించి ఉన్నాము. మరి కానీ అనేక ఇతిహాసములను ఆలకించి అందలి సారమును కూడా గ్రహించి ఉంటిమి. మరి సమయం వచ్చినప్పుడు సకల శాస్త్రములలోని నీతి కథలు మాకు వినిపించుచునే మీరు ఉన్నారు. అయినను నీబోటి వారి సిద్ధ పురుషులు 14 లోకములను తిరుగుచు సంచారము చేసి ఉన్నందున ఎన్నో విషయాలు, అనుభూతులు, దేవతా కార్యక్రమాలు, ఇటువంటి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మీకు ఎన్నో తెలిసి ఉంటాయి. మీరు అవగాహన చేసుకొని ఉన్నారు. కాన వినదగు విషయాలేమైనా ఉన్న ఎడల
విరామ కాలములో మాకు వినిపింపవలయునని శౌనకాది మహామునులు ప్రార్థించారు. ఆ ప్రకారంగా కోరినటువంటి శౌనకాది మునులు తమ వలన క్రొత్త సంగతులు తెలుసుకొనవలననడి కుతూహలం కనబరిచినందున వాళ్ళను చూసి సూత మహాముని ఇట్లా పలికాడు: ఓ మునులారా, మునిపుంగవులారా, మీ మనోవాంఛను నేను గ్రహించి తిని, మీరు వినదగిన కథను నాకు తెలిసి ఉన్నంత వరకు విచారించి మీకు తృప్తి కలిగించదను. ఇటువంటి యొక్క మహా సమయమున పుణ్యకథలు చెప్పుట వలన నాకున్ను, వినుట వల్ల మీకున్ను, చూచుట వల్ల ఇంకెవరికైనా కానీ పరమార్థము కలుగునని పలికి ఆ మహామునులతోటి ఈ విధంగా చెప్పుతున్నాడు. శౌనకాది మునుల కోరిక సూత మహామునిని అడిగినదే తౌడుగా వారందులకు అంగీకరించగా ధన్యులమైతమని మునులందరూ అమితానందము చెంది సూతుల వారి పాదములను కళ్ళనద్దుకొని సూత మహామునితో ఈ విధంగా అంటున్నారు: స్వామి, సకల తేజస్సుతోటి కూడుకున్నటువంటి మీ ముఖారవిందాన్ని చూస్తేనే మహాపాతకాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్య, పద్మపురాణమందు లీనమయ్యున్న మాఘమాసం యొక్క మహాత్యాన్ని మరల మరల వినవలనడి కుతూహలం మాకు కలుగుతున్నది. అదినుగాక రాబోవు మాసం మాఘమాసమే అయ్యునందున ఆ మాస మహాత్మ్యము ఆ మాఘమాస మహాత్మ్యము ఆచరించవలసిన విధానము మాకు వివరించవలసిందిగా కోరిక కలుగుతున్నది. అట్టి దానిని మాకు వినిపింపవలెనని మేము అర్థించుతున్నామని కోరగా, ఆ విధంగా శౌనకాది మహాములు ఇతర తపస్యాలను కోరుట వలన సూత మహర్షి మిక్కిలి సంతసించి వారి యొక్క ఆనందాన్ని మెచ్చుకొని పురాణ కథలను వినేటువంటి తపనను కూడా మెచ్చుకొని, ఓ ముని పొంగవులారా, మీరందరూ అతి ముఖ్యమైన విషయాన్ని అడుగుతున్నారు. మాఘమాసం కూడా ప్రారంభం కాబోతున్నది కావున ఇటువంటి సమయంలో ఈ యొక్క మాఘ పురాణం వినుట వలన కలిగేటువంటి యొక్క ఫలితం అంతా ఇంత కాదు. అదియునుగాక ఈ మహాయజ్ఞం జరుగుతున్న సమయంలో మాఘమాసం యొక్క మహాత్మ్యం మీకు వివరించవలసినటువంటి భాగ్యం నాకు కలిగినందులకు నేను ధన్యునవుతున్నాను. నేను అదృష్టవంతుడని కాన సావధాన మనస్కులై ఆలకింపుడని సూత మహర్షి ఇట్లు వివరించిరి. మరి కావున నేను నా తండ్రి శిష్యుడగు రోమ మహర్షిని శిష్యుడను. అతడు మహాతపస్వి, జ్ఞాని. నా తండ్రి వద్ద సకల శాస్త్రములు అభ్యసించెను. విశ్వాంశ సంభూతుడగు వేదం వ్యాస మహర్షికి ప్రియపాత్రుడను. వారి దయవలన నాకు కలిగిన జ్ఞానంతో మీలాంటి వారడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పగల శక్తి సామర్థ్యములు కలిగిన వాడైతిని. నేను తెలియజేయుచున్నటువంటి నీతి బోధలు సకల లోకములకు శుభములు కలుగును. మీరడిగినటులే పూర్వము దిలీప మహారాజుకు తన కులగురువైనటువంటి వశిష్ఠ మహాముని మాఘమాస మహాత్మ్యమును వివరించినారు. ఆ విషయమునే నేను మీకు వివరించబోతున్నానని చక్కగా శ్రద్ధగా వినుండని చెప్పని ఈ యొక్క సూత మహాముని మునులకు చెబుతున్నాడు ఈ యొక్క కథను. ఈ విధంగా సూత మహాముని దిలీప మహారాజుకు వశిష్ఠ మహాముని మరి చెప్పుతుండేటువంటి మాఘమాసం యొక్క ఈ యొక్క చరిత్రను, దీని యొక్క పుణ్యఫలాన్ని మీకు నేను చక్కగా వివరిస్తాను. భక్తి శ్రద్ధలతో ఈ పురాణాన్ని మీరు వినండి. అనేక రకములైనటువంటి పాప ఫలితాలు అన్నీ కూడా తొలగిపోయి సకల పుణ్యాలు మీకు కలుగుతాయి. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. ఎంత విశేషం ఉంటేనో, ఎంత ఆధ్యాత్మికమైన చింతనం ఉంటేనో కానీ ఈ పురాణము వినటానికి మనస్సు రాదు. ఏ జన్మ చేసుకున్నటువంటి పుణ్యం వలనో ఈ పురాణాలు వినేటువంటి అదృష్టం అనేది కలుగుతుంది. అందున ఈ యొక్క మహాకార్యం జరుగుతుంది. 12 సంవత్సరాలు పుష్కర కాలం ఈ యొక్క మహాయాగం జరిగేటువంటి యొక్క స్థలంలో ఈ యొక్క పురాణాన్ని మనం వినటం వలన చక్కని ఫలితాలు అనేటివి మనకు కలుగుతాయి. అనేక రకములైనటువంటి జన్మలలో చేసుకున్న పాపాలన్నీ కూడా తొలగిపోయి చక్కటి పుణ్యఫలం అనేది మనకు కలిగిస్తుందని చెప్పని ఈ యొక్క సూతుల వారు మహామునులకు ఈ యొక్క మాఘమాసం యొక్క చరిత్రను వివరించేటువంటి విధానమును తెలుపుతున్నాడు. దానిలో ఈ యొక్క అధ్యాయాన్ని మనం ముగించుకున్నాం కాబట్టి మరి వచ్చేటువంటి యొక్క వీడియోలో మరొక పురాణాన్ని
మాఘమాసం యొక్క విశిష్టతను మరలా మనం చెప్పుకుందాం. మరి అంతవరకు ఈ యొక్క పురాణం వింటూనే ఉండండి. పంచాక్షరి యొక్క మంత్రాన్ని మీరు ప్రతిరోజు జపం చేయండి. మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. శివానుగ్రహం మీకు కలుగుతుంది. శుభం భూయాత్.